2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ రాజు గారు. ఎస్పెషల్లీ ఈ వీడియోలో మనము ట్యాక్స్ అంటే ఏంటి, ట్యాక్స్ మనం గవర్నమెంట్కి ఎందుకు కట్టాలి, కట్టడం వల్ల వచ్చే లాభాలేంటి, కట్టకపోతే వచ్చే నష్టం ఏంటి, వీటన్నిటి గురించి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ రాజు గారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ప్రతి ఒక్కరికి కూడా ట్యాక్స్ అంటే ఏంటి, ట్యాక్స్ కడుతున్నాము కానీ ట్యాక్స్ అంటే ఏంటి, ఒక మనిషి ఎందుకు ట్యాక్స్ కట్టాలి, అండ్ గవర్నమెంట్ అంటే మనకి ఏవేవే అవసరములు ఉన్నాయో అవన్నీ తీర్చడానికి అని మనకు తెలుసు. బట్ రివర్స్లో మనం ట్యాక్స్లు ఎందుకు కడుతున్నాము అన్నది ఒక పెద్ద ప్రశ్న. సో దీని గురించి ఈరోజు సార్, ట్యాక్స్ అంటే ఏంటి, ఎందుకు కట్టాలి? సంతోషం అమ్మా, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మనం ట్యాక్స్ కంటే ముందు, ట్యాక్స్ ఎందుకు కట్టాలనే ఆలోచన కంటే ముందు మనం ఒక విషయాన్ని మాట్లాడుకుంటే, మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము. దాంట్లో ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీ డెఫినేషన్ ఏంటంటే ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అండి. ఫర్ ది పీపుల్ అంటే ద గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ సంథింగ్ ఫర్ ది పీపుల్, ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పీపుల్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. అంటే బై ది పీపుల్ అంటే వీఆర్ ఎలక్టింగ్ ద రిప్రజెంటేటివ్స్, ద రిప్రజెంటేటివ్స్ ఆర్ యాక్టింగ్ ఫర్ అస్. కానీ ఆఫ్ ది పీపుల్ అనే దానికి సరైన అర్థం గోచరించట్లేదు. కారణం ఏంటంటే నాది ఆఫ్ ది పీపుల్ అంటే ఇది నా రాష్ట్రము అనే పదాన్ని వస్తే నా రాష్ట్రం గురించి నేను ఏం చేస్తున్నాను, నా అంతట నేను వాలంటరీగా ఏదైనా కంట్రిబ్యూట్ చేస్తున్నానా? ఎందుకంటే ప్రజాప్రభుత్వం అనే పదం వచ్చిన తర్వాత ఇలా సహజ వనరుల ద్వారా మన అందరి అవసరాలు తీర్చడం అనేది అంత తేలికైన విషయం కాదు. ప్రజల యొక్క సహకారం, ఆర్థిక సహకారం కావాలి. కాబట్టి మరి ప్రభుత్వం ఆర్థిక సహకారం ఇమ్మంటే ఎవరు ముందుకు వచ్చేటట్టు కనపట్ల. అందుకని ఏంటంటే ట్యాక్స్ అనే పదాన్ని ద్వారా మీ యొక్క కంట్రిబ్యూషన్ తీసుకుంటున్నారు. కానీ ఆ పదము ఈరోజు కూడా మనకి ప్రధానికానికి కిట్టలేదు. ఎందుకంటే ట్యాక్స్ అనేటప్పటికి అపరాధం అనుకుంటున్నారు. అపరాధం కాదు, అది కంట్రిబ్యూషన్ బై ది పీపుల్, ఒక పెనాల్టీ లాగా చూస్తున్నారు. కాబట్టి దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోకుండా చూడండి, ఇవాళ ట్యాక్సెస్లో 2 రకాల ట్యాక్సెస్. అసలు ట్యాక్సెస్ ఎందుకు వసూలు చేయాలనే పదాన్ని ముందు మాట్లాడుకుందాం. ట్యాక్సెస్ వసూలు చేయాలంటే మన కోసం, ఇప్పుడు చూడండి, ఒక వ్యాపారం చేస్తున్నారు అనుకుందాం, లేదా ఒక ఇల్లు గడుపుతున్నారు అనుకుంటాం. ఈ నెలంతా మీ జేబులో డబ్బులుంటే మాత్రమే మీరు ఖర్చు పెట్టుకుని నెలంతా గడపగలుగుతారు. అట్లనే ప్రభుత్వాలకు, వ్యాపారస్తులు అదే పరిస్థితి. ప్రభుత్వాలు కూడా వాళ్ళు మీ కొరకు పనిచేసి కార్యవర్గానికి శాలరీస్ ఇవ్వాలి, రెంట్లు ఇవ్వాలి, ఎన్నో రకాల. తర్వాత ఇవాళ పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి, ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే డబ్బులు ఎక్కడయ్యమ్మా? డబ్బులు లేవు. కాబట్టి ప్రజల నుంచి రెగ్యులర్గా ఫ్లో కావాలి. అంటే ఏదో సంవత్సరం అయిపోయిన తర్వాత ట్యాక్సులు కట్టడం వల్ల ఉపయోగం లేదు. కానీ రెగ్యులర్ ఫ్లో కావాలని ఒక టీడీఎస్ అనే విధానాన్ని కనిపెట్టి ఎవ్రీ మంత్ మీ దగ్గర నుంచి ట్యాక్సెస్ రూపంలో వసూలు చేస్తున్నారు. అది ట్యాక్సే కాదు. దీంట్లో ట్యాక్సులు కూడా 2 రకాలుగా మనం సెగ్రిగేట్ చేసుకుంటేనమ్మా. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, ప్రత్యక్షపు పన్నులు అంటాం మనం, డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. రెండోది ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్షపు పన్నులు. ప్రత్యక్షపు పన్నులు అంటే ఇవాళ అన్నీ కూడా మీ జేబులోంచి, మీ ఆదాయంలోంచి గవర్నమెంట్కి కావాల్సిన కంట్రిబ్యూషన్ అది. పరోక్ష పన్ను అంటే మీరు వాడుకునే వస్తువుల మీద కానీ, లేకపోతే మీ యొక్క సమస్యను తీర్చడానికి ఏదైనా కన్సల్టెంట్కి ఇచ్చే డబ్బుల మీద కానీ మీరు గవర్నమెంట్ కొరకు కొంత పారితోషికమే అందాం కట్టడం కానీ జరుగుతుంది. ఇవాళ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది అప్పటికి మెయిన్గా ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడదు. ఆ పదంలోనే ఉంది, చూసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ అంటే ఆదాయం, ఆదాయం పైన పన్ను. చూడండి ఎంత అద్భుతంగా, ఎంత క్లారిటీగా ఉందో చూడండి. కానీ అసలు మనకు ఆదాయం లేకపోతే పన్ను గురించి అసలు ప్రశ్న ఎందుకు వస్తుంది? రాదు కదా. మరి దీనికోసం అందరూ భయపడాల్సిన అవసరం ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ అనగానే 2 పాయింట్లు బీపీ పెరుగుతుంది అందరికీ కూడా. మరి ఆ పాయింట్లు ఎందుకు పెరగాలి? మీకు ఆదాయం లేనప్పుడు ఖచ్చితంగా చెప్పగలండి, నాకు ఆదాయమే లేదు కాబట్టి ఐ నీడ్ నాట్ పే ఎనీ ట్యాక్సెస్. కానీ ఏ గవర్నమెంటు ఈ రోజు వరకు, స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ గవర్నమెంటు మీ ఇంటి ముందుకు వచ్చి నాకు రావాల్సిన ట్యాక్స్ కట్టమని అడగలేదు. ఆ స్వతంత్రం కూడా మీకే ఇచ్చారు. ఫ్రెండ్లీ ట్యాక్స్ అంటాను నేనైతే. ఎందుకంటే మీరే క్యాల్కులేట్ చేసుకోవాలి, నాకు వ్యవసాయ ఆదాయం ఎంత, వడ్డీల ఆదాయం ఎంత, రెంటల్ ఇన్కమ్ ఇంత వస్తుంది, నాకు శాలరీ ఇంత వస్తుంది, నాకు బిజినెస్ వల్ల ఇంత వస్తుందని మీ అంతటి మీరే క్యాల్కులేట్ చేసుకుని దాంట్లో మినహాయింపు ఆదాయాలు అంటే మీ పిల్లల చదువులు,
మీ పెద్దవాళ్ళ రోగాలు. ఇప్పుడు రోటీ కపడా ఆరు మకాన్ అనే క్యాప్షన్ మనం అందరం విన్నాం. ఆ నినాదం మనకి ఇప్పటికీ లైవ్గా ఉంది. ఎస్ సార్. నారా ఇప్పుడు తిండికి లోటు లేదు, అట్లా నేను నీడ కావాలంటే మన దగ్గర తగినంత డబ్బులు లేవు. అప్పు చేసి కొనుక్కోండి, అదే పొదుపు అనుకోండి, దాన్ని అప్పు తీర్చుకుంటూ పోండి. ఆ అప్పులో కూడా మేము భాగస్వాములం అవుతాం, మా కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది, గవర్నమెంట్ చెప్తుంది. అది మీకు ఏం అర్థమవుతుంది అన్నారా? అట్లానే మీకు పిల్లల చదువులు అనుకోనివ్వండి, మీ భవిష్యత్తు అవసరాల కోసం ఎల్ఐసి కట్టుకోనివ్వండి, ప్రావిడెంట్ ఫండ్ కట్టుకోనివ్వండి, ఇంకోటి కట్టుకోనివ్వండి, ఎన్ఎస్సి బాండ్స్ కొనుక్కోనివ్వండి, ఏదైనా కొనుక్కోనివ్వండి, దాంట్లో కూడా మీకు రాయితీలు ఇస్తున్నారు. అంటే ప్రతి దాంట్లో కూడా గవర్నమెంట్ యొక్క భాగస్వామ్యం మనకు కళ్ళ ముందు కనబడాలి. కానీ ఎవరు చూడట్లేదు దాన్ని. ఎంతకాడికి నేను ట్యాక్స్ ఎందుకు కట్టాలని లైవ్గా ఉండిపోతాం తప్ప ప్రభుత్వం మనకిచ్చే ఫెసిలిటీస్ గురించి మనం ఆలోచించట్లేదు. కాబట్టి ఆ విధంగా మీకు ఒకప్పుడు 77లో నేను ప్రాక్టీస్లోకి వచ్చాను. ఆ రోజున 12,000 రూపాయలు ఎగ్జామ్షన్ లిమిట్ ఉండేది. 12,000 రూపాయలు మీ నికర ఆదాయం దాటితే మీరు ట్యాక్స్ పరిధిలోకి వచ్చేసేవాళ్ళు. అట్లాంటిది ఇవాళ 2.5 లక్షలకు వచ్చారు. అది కూడా మీకు ఇవాళ కొత్తగా ఈ సంవత్సరం గడుస్తున్న సంవత్సరానికి మీకు 12 లక్షల ఆదాయం ఉన్నా కూడా మీరు 5 పైసలు కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే అవసరం లేకుండా చేశారు. అంటే దాని అర్థం ఏంటి? 12 లక్షలు అంటే నెలకి 1 లక్ష రూపాయలు మీకు ఆదాయం ఉంటే మీ నీడ్ నాట్ పే ఎనీ ట్యాక్స్ టు ది గవర్నమెంట్. అంతకన్నా ఎక్కువ ఉంటే 4 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. 4 లక్షల రూపాయల నుంచి 12 లక్షల రూపాయల వరకు మధ్యలో ఉన్న 8 లక్షలు డిఫరెంట్ స్లాబుల ద్వారా ఉన్నదంతా ట్యాక్స్ వేసి మాఫీ చేస్తారు, మీకు రిబేట్ ఇచ్చేస్తారు. యూ నీడ్ నాట్ పే ట్యాక్స్. బట్ 12 లక్షల 10 రూపాయలు ఇన్కమ్ ఉంటే మీకు 4 లక్షల నుంచి క్యాల్కులేట్ అవుతుంది. ఓకే, అది అక్కడున్న వెసులుబాటు. అదే ఉద్యోగస్తులు అయితే ఇది మా అందరికీ ఇది. కానీ ఉద్యోగస్తులకి వాళ్ళకి ఆఫీస్కి ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా కలుపుకొని మీకు 75,000 రూపాయలు రాయితీ ఇస్తున్నారంటే 12,75,000 రూపాయల వరకు ఏ విధమైన ట్యాక్స్ భారం మీ మీద గవర్నమెంట్ వేయట్లేదు. ఇంకెంతకంటే కావాల్సింది ఏముందమ్మా? అంటే సామాన్యులు ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతారు ఈ రోజున? అంటే నేను ట్యాక్సే కట్టక్కర్లేదు కదా అని ఫైల్ చేయటం మానేయాల్సిన పరిస్థితి మాత్రం ఇక్కడ లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీబడీ హ్యాస్ టు పే, ఎవ్రీబడీ హ్యాస్ టు ఫైల్. ఎందుకు ఫైల్ చేయాలి? మీరు గవర్నమెంట్కి చూపించకూడదని ఆదాయాలు చాలా ఉండొచ్చు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయని. ఇప్పుడు వ్యవసాయ ఆదాయం మీద ట్యాక్స్ లేదు, కానీ వ్యవసాయ ఆదాయాన్ని మళ్ళీ మీరు వడ్డీ వ్యాపారం చేశారనుకోండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయని, అది మళ్ళీ కమర్షియల్ ఇన్కమ్ అవుద్ది. అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ ఎన్ ఎగ్జామ్టెడ్ వన్, బట్ కమర్షియల్ ఇన్కమ్ ఈజ్ ట్యాక్సబుల్ అన్నారా? దాన్ని ఏదో విధంగా మీరు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఏదైనా డబ్బులు ఉంటే ఊరికే పెట్టం కదా, దానిలో అప్పుడు దానికి మళ్ళీ ట్యాక్స్ వస్తుంది. మరి ఇవన్నీ మీకు 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ లేదని ఆపితే ఎట్లా? ఇవన్నీ కలిపితే మళ్ళీ పెరిగిపోతాయి కదా. ఇవాళ 10 ఇల్లున్న వ్యక్తులు కూడా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ నాకు ఆదాయమే లేదంటున్నారు. ఎట్లా కుదురుతుంది అది? కానీ ఇవాళ ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. మన ప్రతి అడుగుని కౌంట్ చేస్తుంది. అది మనం మాన్యువల్గా చేయలేని ఎంతో పని క్షణాల్లో చేసి పెట్టేస్తుంది. ఇవాళ అటాచ్డ్ అయ్యి ఉంది ఇన్కమ్ ట్యాక్స్. అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా. అలాంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ టేకింగ్. అంటే ఎవరికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎవరి పిల్లలు ఎంత చదువులు చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారా, ఇంజనీరింగ్ చదువుతున్నారా, ఎవరెవరు ఎన్ని చిట్టీలు వేస్తున్నారు, ఎన్నో విషయాలు బయటికి తీసుకొస్తుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే మిమ్మల్ని దొంగలు చేయడానికి ప్రయత్నం చేయట్లేదు, మీరు పారదర్శకంగా ఉండండి అని చెప్తుంది గవర్నమెంట్. మిమ్మల్ని దొంగలుగా వాళ్ళు ఈ రోజు కూడా భావించట్లేదు. గవర్నమెంట్ ఈజ్ నాట్ ట్రీటింగ్ యూ యాజ్ ఎస్కేపింగ్ ట్యాక్స్. ఆ విధంగా గవర్నమెంట్ మీకు జాగ్రత్తగా ఉండండి అంటుంది. మనం జాగ్రత్తగా ఉంటే అయిపోద్ది కదా, మన నిజాయితీని నిరూపించుకున్నట్టు అయిపోతుంది కదా. అది మనం చేయాల్సిన పని. ఎలా ఫైల్ చేయాలి సార్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీ అంతట మీరు ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకోవాలమ్మా. అంటే మీరు రకరకాల ఇన్కమ్స్, మీరు శాలరీ, మీరు ఉద్యోగం చేస్తున్న డబ్బులు మొత్తం కన్జ్యూమ్ చేశారు కదా. ఇప్పుడు సంథింగ్ విల్ బి పుట్ ఏ సైడ్. అవును, చేస్తారు, ఎఫ్డిఆర్లు చేస్తారు, ఏదో చేస్తారు, లేదా పక్కింటి వాడికి వడ్డీకి ఇస్తారు. వడ్డీని కూడా మీరు ఒక ఇన్కమే కదా మీకు. అంటే మీకు శాలరీ ఇన్కమ్ ఉంది, ఇది ఉంది, తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, తర్వాత ఇంకేదో ఎవరికో ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత డిజిటల్గా బాగా పెరిగిపోయిన తర్వాత రీల్స్ చేస్తున్నారు, రీల్స్ ఇన్కమ్ ఉంది, హార్స్ రేసెస్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మరి ఇవన్నిటిలో ఇన్కమ్ని మీరు ఒక పేపర్ మీద రాయాలి.
ఎందుకంటే ఫ్రెండ్లీ ట్యాక్స్ అంటాను నేను. ఏ గవర్నమెంటు మీకు సెంట్రల్ గవర్నమెంట్ మీ ట్యాక్సెస్ని వాళ్ళు మదించరు, మీరే చేసుకోవాలి. అంటే సార్ ఇప్పుడు మీరు 5 మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్ చెప్పారు. ప్రతి ఒక్క దానికి కూడా మనం ఇన్కమ్ అనేది వాళ్ళకి కట్టాలి అంటారా? అలా కాదు, ప్రతి ఇన్కమ్ని క్రోడీకరించి టోటలింగ్ చేయాలి. ఓకే. టోటలింగ్ చేసి మీకు ఎగ్జంప్షన్ పొందే పార్ట్లు ఏంటో మీరు ఎంచుకోవాలి. మీ పిల్లలు చదువుకుంటున్నారా, లేదా మీరు ఇల్లు కట్టుకున్నారా, ఇంటి మీద ఈఎంఐ కడుతున్నారా, తర్వాత ఎన్ఎస్సి బాండ్స్ కొన్నారా, ఎల్ఐసి కడుతున్నారా, పిల్లల చదువుల కోసం ఖర్చు పెడుతున్నారా, లేకపోతే ఇంటి రిపేర్ చేశారా, చాలా కంటెంట్స్ ఉన్నాయి, చాలా సెక్షన్స్ ఉన్నాయి దీంట్లో. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే చాలామంది మా ఆడిటర్స్లో కూడా చాలామంది చేసేది ఏంటంటే మీకు పోలియో వల్ల కాళ్ళు పడిపోవడం కానీ ఇవి పరిగణలో తీసుకుంటారు. నేను అవి కాదు తీసుకునేది. మీకు ఒక చెవుడు వినపడదు, ఇలా పెట్టి మాట్లాడతారు, ఇంకొక ఇలా చూసుకుని ఏమ్మా అంటారు. అంటే మేము ఇలా చూస్తే కానీ మీరు నాకు కనపడరు కదా. దాన్ని కూడా భగవంతుడు ప్రసాదించిన దాన్ని లోపం, దృష్టి ఇచ్చాడు కదా మనకి, దాని లోపాన్ని కూడా నేను డిజేబిలిటీ అంటాను. డిజేబిలిటీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షించుకుంటే అబవ్ 40% ఉంటేనేమో 75,000, అబవ్ 80% ఉంటే 1,25,000 మాఫీ ఉంది మీ పేరెంట్స్కైనా మీకైనా. ఎన్నో రకాల అద్భుతాలు ఉన్నాయి మేడం, ఎన్నో రకాల అద్భుతాలు. ఇవన్నీ పక్కన పెట్టేసేసి అవును సార్, చాలా తక్కువ మందికి దీని గురించి అవేర్నెస్ ఉంది. మరి లేకుండా చేసేసుకుంటే గవర్నమెంట్ని తిట్టుకుంటే ఉపయోగం ఏంటి? దేన్ని తిట్టుకోవాలి మనం? మనకు తెలియకపోవడం. ఇవన్నీ చేయటం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి ఒక్కరు క్యూలో నిలబడి కడతారంటాను నేనైతే. డెఫినెట్గా సార్, మీరు అన్నట్టుగానే చాలా తక్కువ మందికే అసలు ఇన్కమ్ ట్యాక్స్ మనం ఎందుకు కట్టాలి, అది మన రెస్పాన్సిబిలిటీ, అండ్ మనం చేసే ప్రతి వ్యాపారం పైన మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు ఎలా ఫైల్ చేయాలి అదని కూడా చాలా మందికి ఉన్న ప్రశ్న. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఒక లేమ్యాన్ నుంచి ఒక హై అండ్ ప్రొఫెషనల్ వరకు, అంటే నేను సామాన్య ఉద్యోగిని, నా పరిధి నాకు ఉంది, కానీ లక్షల జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్లు కానీ వాళ్ళ ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ట్యాక్స్ ఫైలింగ్కి ముందుకు రావట్లే. నా బోటాడు నేను అందరినీ స్టూడెంటే అనుకుంటాను. నేను అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను, చేసి వాళ్ళతో ఫైలింగ్ చాలామందిని తీసుకొచ్చుకున్నాను. తర్వాత ఇంట్లో పిల్లల్ని కూడా అసిస్టెంట్ చేశాను నేను. గమ్మత్తు నేనేమంటానంటే మీ కడుపును పుట్టిన పిల్లలు చదువులు వాళ్ళే చదువుకోవాలి, వాళ్ళ పెళ్ళి వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళ వ్యాపారం వాళ్ళే చేసుకోవాలనేది కూడా నేను ఒక టేబుల్ రూపంలో ఇవ్వగలుగుతాను. ఎందుకంటే దీంట్లో హిడెన్ ఇన్కమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. మీకు ఇప్పుడు మన ఇంట్లో బారసాలు చేస్తాం, మొదటి పుట్టినరోజు చేస్తాం, ఇవన్నీ జరుగుతాయి కదమ్మా. అప్పుడు మీ తరపున వాళ్ళు వాళ్ళ తరపున వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చి ఏది చేతిలో పెడతారు కదా. దీంట్లో ఆ చేతిలో పట్టడం పక్కన పెట్టేసేయండి. అమ్మమ్మ నాయనమ్మ వీళ్ళందరూ ఉంటారు కదా, గోల్డ్ వాళ్ళు కైండ్ కాకుండా డబ్బులు, కైండ్ అంటే మనం ఏదో వస్తు రూపంలో మార్చేసుకుంటాం, డబ్బు రూపంలో ఇస్తారు కదా, దాన్ని మనం ఏం చేస్తాం, మన పులుసులో పడేసేసి ఆహారం అయిపోద్ది మనకి, అంతే కదా. అట్లనే మీకు ఇచ్చిన కట్నం కూడా ఎందుకు ఇవ్వాలమ్మా కట్నం? ఇప్పుడు అడ్వాన్స్డ్ మెస్ బిల్ యువర్ ఫాదర్ ఈజ్ పేయింగ్, ఇట్ ఈజ్ నాట్ ఏ కట్నం, ఇట్ ఈజ్ ద స్త్రీధన. నేను అనేది స్త్రీధనం అంట. అందుకని ఏంటంటే మీరు వేరు, మీ భర్త వేరు అంటాను నేను. ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో భార్య వేరు, భర్త వేరు, ఇండివిజువల్ స్టేటస్ అంటానమ్మా నేను. మీ ఇన్కమ్కి మీ భర్త ఇన్కమ్కి సంబంధం లేదు, భరించువాడు భర్త, అవునా. మీ కుటుంబ పోషణ భారం ఎవరిది? భర్తది, భార్యది కాదు. కాబట్టి భార్య సంపాదన పెరుక్కుంటూ పోతూ ఉంటుంది, భర్త సంపాదన లెవెల్ పెరగడానికి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి మీరు మీ ఆస్తి కొనుక్కోవచ్చు, మీ ఆస్తి మీద హక్కు, సర్వ హక్కులు మీకే ఉంటాయి. మీరు కొన్న ఆస్తిలో మీ వారు అద్దె కొండొచ్చు, ఆ అద్దెని క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ చాలామందికి తెలియదు, నేను బుక్స్ కూడా రాశాను దాని మీద, హౌ టు ఎస్కేప్, హౌ టు మినిమైజ్ యువర్ ట్యాక్స్ బర్డెన్ లీగల్లీ. ఇది అందరికీ ఉపయోగపడే టాపిక్ సార్. డెఫినెట్గా మనము నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గ్రేట్ నాలెడ్జ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్, థ్యాంక్ యూ.